ఓ కేశవ, కీటకాలకైనా పక్షులకైనా పతంగాలకైనా జంతువులకైనా మహాదేవుని శరణు వేడితే ఎక్కడా కూడా భయం కలగదు. ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి, ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి, నతే సంసార వశగాగ నతే సంసార వశగాగ ఇతి మే నిశ్చితా మతి, ఇతి మే నిశ్చితా మతి, ఇతి మే నిశ్చితా మతి. అదేవిధంగా ఈ లోకంలో శివుడి భక్తులైన మానవులు సంసార బంధాలకు వశులు కారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. ఓ ధర్మరాజా, శంకరుడి నుంచే అంతా పుట్టింది. చెబుతున్నాను విను. ఆదిత్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, స్వర్గం, భూమి, నీళ్లు, వసువులు, విశ్వేదేవులు, ధాత, ఆర్యముడు, శుక్రుడు, బృహస్పతి, రుద్రులు, సాధ్యులు, వరుణుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వాయుదేవుడు పుట్టారు. ఓంకారం, సత్యం, వేదాలు, యజ్ఞాలు, దక్షిణలు, వేదవేత్తలు, సోమరసం, యజమాని, హవ్యం, హవిస్సు, రక్ష, దీక్ష, సర్వనియంత్రణలు, స్వాహ వషట్కారాలు పుట్టాయి. విప్రులు, ఆవు, శ్రేష్ఠ ధర్మం, కాలచక్రం, బలం, యశస్సు, దమం, బుద్ధిమంతుల స్థితి, శుభకర్మలు కూడా పుట్టాయి. అశుభకర్మ సప్త ఋషులు, మంచి బుద్ధి, మనస్సు, దర్శనం, మంచి స్పర్శ, కర్మసిద్ధి, ఊష్మపులు, సోమపులు, లేఖలు, యాములు, తుషితులు మొదలైన దేవగణాలు విప్ర శరీరం పుట్టాయి. గంధప ధూపప మునులు వీళ్ళు. అందుకని ఆ గంధము ధూపం అనేది మునులు స్వామికి సేవ చేస్తున్నారు అర్థం. గంధము ధూపం ఆ విధంగా వచ్చింది అన్నారు. చాలామంది అడిగారు ఈ గంధము ధూపం ఎట్లా వచ్చింది అని. ఆ విధంగా వచ్చింది అది. గంధం కూడా ఒక ముని, ధూపం కూడా ఒక ముని, కర్పూరం కూడా ఒక మునినే. వాగ్విరుద్ధ భావాలు, మనోవిరుద్ధ భావాలు, శుద్ధ భావులు, నిర్మాణ తత్పరులైనటువంటి దేవతలు, స్పర్శమాత్ర భోజనులు, దర్శనమాత్ర పానీయములు పుట్టారు. ఆద్యపానం చేసేవారు, భావించిన దాన్ని సాక్షాత్కరించుకోగల దేవతా ముఖ్యులు, ఇతర దేవతలు, సుపర్ణులు, గంధర్వులు, పిశాచాలు, దానవులు, యక్షులు, చారణులు, నాగులు పుట్టారు. స్థూలం, సూక్ష్మము, మృదువు, అసూక్ష్మం, సుఖము, ఇహపర దుఃఖాలు, సాంఖ్యం, యోగం, పురుషార్థ శ్రేష్టమైన మోక్షం ఇదంతా కూడా శివుడి నుంచే పుట్టిందని గ్రహించావు. ఈ లోకంలో పుట్టి పురాతనమైన శివుడి సృష్టిని రక్షించేవారు, ఈ భువనం రక్షకులు, విభిన్న ప్రాణులను సృష్టించే శ్రేష్ఠులు మొదలైన ఈ దేవతలందరూ శివుని నుంచే పుట్టారు. తపస్సుతో మహర్షులు అన్వేషించే వాడిని, ఎప్పుడూ స్థిరంగా ఉండే అనిర్వచనీయమైన తత్వరూపుడైనటువంటి పరమశివుడికి జీవించటానికే నమస్కరిస్తున్నాను. శివుడు ఎల్లప్పుడూ నా చేత స్తుతించబడి నాకిష్టమైన వరాలను ఇచ్చుగాక. ఇమం స్తవం సన్నియతేంద్రియశ్చ భూత్వా శుచిర్యః పురుషః పఠేత, భూత్వా శుచిర్యః పురుషః పఠేత. అభగ్నయోగో నియతో మాసమేకం, అభగ్నయోగో నియతో మాసమేకం. సంప్రాప్నుయాదశ్వమేతి ఫలం యత్, సంప్రాప్నుయాద అశ్వమేధ ఫలం యాత్. ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ పవిత్రుడై ఈ సహస్రనామ స్తోత్రాన్ని 1 నెల పాటు నియమబద్ధంగా యోగభంగం లేకుండా పఠించిన పురుషుడు, జీవి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఆ జీవి ఏ జీవి అయినా సరేనే 1 నెల పాటు లేక 1 సంవత్సరం పాటు నిరంతరంగా ఈ సహస్రనామాన్ని పఠించిన పురుషుడు, పఠించిన జీవి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఓ ధర్మరాజా, దీనిని పఠించిన విప్రుడు సమస్త వేద జ్ఞానాన్ని పొందుతాడు. క్షత్రియుడు భూమినంతా జయిస్తాడు. వైశ్యుడు లాభాన్ని, నైపుణ్యాన్ని పొందుతాడు. 4వ వర్ణం వాడు ఇహలోకంలో సుఖాన్ని పొందుతాడు.
మరణానంతరం సద్గతిని పొందుతాడు. స్తవరాజమిమం కృత్వా రుద్రాయ దధిరే మనః సర్వదోషాపహం పుణ్యం పవిత్రం చ యశస్వినః. సర్వదోషాలను అపహరించేది, పుణ్యప్రదమైనది, పవిత్రమైనది అయినటువంటి ఈ స్తవరాజాన్ని పఠించి రుద్రుడిపైన మనస్సు నిలిపిన వారు కీర్తిమంతులవుతారు. యావంత్యస్య శరీరేషు రోమకూపాణి భారత తావంత్యబ్ధ సహస్రాణి స్వర్గే వసతి మానవక. ఓ రాజా, తన శరీరంలో ఎన్ని రూమకూపాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మనిషి స్వర్గంలో నివసిస్తాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీని నిత్యము పఠించిన వారు రూమకూపాలు ఎన్నున్నాయో మనిషికి ఎవరు పఠిస్తున్నారో లెక్క పెడితే ఎన్ని రూమకూపాలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటాడట. శివ 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 నారాయణ. అందరికీ సద్బుద్ధి కలగని అందరూ ఈ శివ సహస్రనామాన్ని ప్రతినిత్యము 3 పర్యాలైన స్మరణ చేయని. అంతకన్నా ఇంకేముంది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఓ తాత, వివాహ సమయంలో స్త్రీలకు సహధర్మాన్ని గురించి చెబుతారు కదా, ఆ సహధర్మం ఎలాంటిది? మహర్షులు పూర్వకాలంలో స్త్రీలకై చెప్పినటువంటి ఈ సహధర్మం ఆశ్రమ శాస్త్రీయమైనదా, ప్రాజాపత్యమా, ధర్మానికి కట్టుబడినదా, ఆసురమా, ధనమిచ్చి కొనటానికి సంబంధించినదా? ఆ పెద్ద సందేహం మనస్సులో ఉంది. ఈ సహధర్మాన్ని గురించి చెప్పడం అనేది విరుద్ధంగా నాకు అనిపిస్తుంది. మరణించిన తర్వాత ఈ సహధర్మం ఏమైపోతుంది? మరణించిన తర్వాత ఎవరైనా స్వర్గానికి వెళతారు. భార్యాభర్తల్లో ముందుగా ఒకరు చనిపోతే మరొకరు బ్రతికుంటారు. అప్పుడు సహధర్మం ఏమైపోతుంది చెప్పు? చాలామంది మనుషులు నానా ధర్మ ఫలాలతో కూడి ఉంటారు. నిజమే, నానా కర్మల కారణంగా విభిన్న ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. కర్మఫలాన్ని బట్టి నరక స్వర్గాదుల్లో పడి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు సహధర్మం ఏమైపోతుంది? స్త్రీలు అసత్య పారాయణులు అని ధర్మసూత్రకారులు చెబుతూ ఉంటారు. అందుచేత స్త్రీలు అసత్యం మాట్లాడేవారే అయితే వారితో కలిసి జీవించడం సహధర్మం ఎలా అవుతుంది? వేదాలలో ఈ మాటే చెప్పబడింది. అప్పుడు అసత్యం కూడా సధర్మంలో భాగం అవుతుంది కదా. కాబట్టి సహధర్మం అనేది అప్రధాన ప్రయోగం కదా. భార్యాభర్తలు కలిసి జీవించటం ధర్మం అని అనటం వ్యవహారానికి మాత్రమే అని తెలుస్తుంది కదా. మరి నిజం కాదు కదా. ఓ పితామహ, నేనెప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అయినా నాకు ఈ విషయం సులభంగా తెలియదనిపిస్తుంది. వేదంలో చెప్పిన విషయాలను చెబుతూ నాకు ఈ సందేహం తొలగిపోయేలాగా చెయ్యి. ఓ బుద్ధిమంతుడా, ఈ సహధర్మ భావం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? అది ఎలాంటిది? ఎలా అది ప్రవర్తించింది? దీనినంతా నాకు సంపూర్ణంగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ రాజా, ఈ విషయంలో పూర్వము అష్టావక్రుడికి దిశకు మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ ప్రాచీనమైన కథ, దాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. దాన్ని నీకు చెబుతున్నాను విను. పూర్వం అష్టావక్రుడు వదాన్య మహర్షి పుత్రికను పెళ్లి చేసుకోవాలని
తాంబూలాలు పుచ్చుకున్నాడు. ఆమె పేరు సుప్రభ. ఆమె లోకంలో సాటిలేని రూపవతి. గుణం, ప్రభావం, శీలం, చరిత్రలతో ఆమె ఎంతో అందమైంది. వసంత ఋతువుల్లో పువ్వులు రంగురంగుల వనాలు మానవుల మనస్సులను హరించినట్లుగా చక్కని కన్నులు గల ఆ సుప్రభ రూపంతోనే అష్టావక్రుడి మనస్సును దోచేసింది. అష్టావక్రుడు ఆమెను వరించగానే వదాన్యుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఎవరైనా కూడా తన కూతురును ఏకపత్ని వ్రతుడికి, పరదేశంలో ఉండని వాడికి, చక్కని మనస్సు కలవాడికి, అందగాడికి, లోకం మెచ్చిన వాడికి, వీరుడికి, శీలవంతుడికి, భోగాలు గల సమర్థుడికి, కాంతిమంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే భార్య అనుమతితో యాగం చేసేవాడు, మంచి నక్షత్రంలో పుట్టిన దానిని పెళ్లి చేసుకునేవాడు తన భార్యతో కలిసి అతడితో కలిసి భార్య ఇద్దరు కూడా ఇహపర సుఖాలను పొందుతారు కదా. ఇవి వధూవరులకు గల ధర్మాలు. సరే, మా అమ్మాయిని నీకు ఇస్తాను. అయితే ఒక మాట చెబుతున్నాను విను. ఇక్కడి నుండి పవిత్రమైన ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడ నా కూతురు నీకు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని అష్టావక్రుడు ఇలా అడిగాడు, ఓ మహాత్మా, నేను అక్కడికి వెళ్ళి తర్వాత నేను ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగాడు. వదాన్యుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, కుబేరుడు నగరాన్ని దాటాలి, తర్వాత హిమత్పర్వతాన్ని దాటాలి, ఆ తర్వాత సిద్ధులు చారణులు సేవించే రుద్రుడు నివసించే కైలాస పర్వతం నీకు కనిపిస్తుంది. దాన్ని నువ్వు దర్శిస్తావు. అక్కడ శివగణాలు ఉంటాయి. వారందరూ వివిధ ముఖాలు కలిగి ఉంటారు. దివ్యగంధాలు పూసుకొని ఉంటారు. అక్కడ అనేక పిశాచాలు, ఇతర భూత ప్రేతాదులు, ఎంతోమంది సేవకులు పరమోల్లాసంతో నృత్యం చేస్తూ ఉంటారు. వారిలో కొందరు చేతిలో తాళం వేస్తూ ఉంటారు, కొందరు విశేషమైన మెరుపు తాళాలతోనూ, మరికొందరు సమభావంతోనూ నృత్యం చేస్తూ ఉంటారు, శివుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద ఒక దివ్య ప్రదేశం కూడా ఉంది. అది శివుడికి చాలా ఇష్టమైంది. అక్కడ మహాదేవుడు, ఆయన గణాలు నిత్యము నివసిస్తూ ఉంటారు. అక్కడ పార్వతీదేవి శివుణ్ణి పొందటానికై ఎంతో కష్టసాధ్యమైన తపస్సు చేసింది. అందువల్ల ఆ ప్రదేశం శివపార్వతులిద్దరికీ ఎంతో ఇష్టమైంది. ఇక్కడ శివుడికి తూర్పు వైపున ఉత్తరాన మహాపాశ్వం అనేటువంటి పర్వతం ఉంది. అక్కడ ఋతువులు, కాలరాత్రి, దివ్య మానుష భావాలు అన్నీ రూపాన్ని ధరించి శివుణ్ణి సేవిస్తూ ఉంటాయి. నువ్వు ఆ భవనాన్ని కూడా దాటి వెళ్ళాలి. తర్వాత మేఘ సమూహంలాగా నల్లగాను అందంగాను మరో మనోహరంగాను ఉన్న ఒక వన ప్రాంతం నీకు కనిపిస్తుంది. వన ప్రాంతం. అక్కడే ఒక స్త్రీ ఉంది. ఆమె నీ కంటికి కనిపిస్తుంది. ఆమె తపస్విని, సౌభాగ్యవతి, వృద్ధురాలు, దీక్షలు పాటిస్తూ ఉంటుంది. నువ్వు ఆ ప్రదేశంలో ఆమెను చూడు, పూజించు. తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి నా కుమార్తెను పెళ్లి చేసుకో. ఇది ఏం నియమమో పెట్టేశాడు. ఇది నా కూతురును పెళ్లి చేసుకోవటానికి గల నియమము. ఈ నియమం ఇష్టమైతే అక్కడికి వెళ్ళు, వెంటనే ప్రయత్నం చేయి. ఇష్టం లేకపోతే ప్రయత్నం మానుకో, నేను వేరే కొన్ని చూసుకుంటాను అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు ఇలా అన్నాడు, మహర్షి, నేను ప్రయత్నం చేస్తాను, నీ మాట పాటిస్తాను, పనిని సాధిస్తాను అన్నాడు. తర్వాత అష్టావక్రుడు ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాడు. సిద్ధులు చారణులతో సేవించబడుతున్నటువంటి శ్రేష్ఠ అయినటువంటి హిమాలయ పర్వతానికి చేరాడు. అక్కడ బహుదా నది ఒడ్డుకు చేరాడు. అక్కడ గల అశోక తీర్థంలో స్నానం చేసి దేవతలకు తర్పణాలు చేశాడు. ఆ రాత్రి అక్కడ సుఖంగా పడుకున్నాడు. అష్టావక్రుడు పొద్దున్నే లేచి స్నానం చేశాడు, నిప్పును రగిలించాడు, ప్రధాన మంత్రాలతో అగ్నిహోత్రాన్ని ఆరాధించాడు. తర్వాత రుద్రాణి రుద్రము అనేటువంటి తీర్థానికి వచ్చాడు.
అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కైలాసగిరి వైపు బయలుదేరాడు. కొంత నడిచిన తర్వాత అష్టావక్రుడు దివ్య కాంతితో వెలిగిపోతున్నటువంటి అలకాపురాన్ని చూశాడు. అది బంగారు నగరం. దానికి కుబేరుడు రాజు. అక్కడ ఒక పుష్కరిణి ఉంది. అది దిగుడు బావిలాగా కనిపిస్తుంది. దానిలో కమలాలు నిండుగా ఉన్నాయి. దాని పేరు మందాకిని. ఆ పుష్కరిణి మణిభద్రుడు కొందరు రాక్షసులు రక్షిస్తున్నారు. వారు అక్కడికి వచ్చిన అష్టావక్ర మహర్షిని చూసి స్వాగతం చెప్పాలని వెంటనే లేచి ఆయనకి ఎదురు వెళ్ళారు. అష్టావక్ర మహర్షి వారందరినీ ఆదరించాడు కూడా. ఓ మహాత్ములారా, నేను వచ్చానని కుబేరుడికి తెలపండి అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు అష్టావక్రుడితో ఇలా అన్నారు, ఓ మహర్షి, అదిగో చూడండి, యక్షరాజైనటువంటి కుబేరుడే స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు ఎందుకోసం వచ్చారో ఆయనకు తెలుసు అన్నారు. అంతలోనే కుబేరుడు వచ్చి ముందుగా అష్టావక్రుడి క్షేమాన్ని తెలుసుకున్నాడు. తర్వాత ఆయనతో ఇలా అన్నాడు, ఓ విప్ర, మీ ప్రయాణం సుఖంగా సాగిందా? నేనేం చేయాలో చెప్పండి, మీరు చెప్పి చేస్తాను. మీరు ఈ భవనానికి, నా భవనానికి రండి, నా సత్కారాలను పూజలను పొందండి, మీ పనిని ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి చేసుకుని వెళ్ళండి అన్నాడు. తర్వాత కుబేరుడు అష్టావక్రుడిని తన భవనానికి తీసుకొని వెళ్ళాడు. మహర్షికి ఆసనాన్ని, అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. తర్వాత వారిద్దరూ కూడా ఆసనాల్లో కూర్చున్నారు. తర్వాత మణిభద్రుడు మొదలుగా గలవటే కుబేర సేవకులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూర్చున్నారు. అప్పుడు కుబేరుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీకిష్టమైతే ఇప్పుడు అప్సరసులు కొద్దిసేపు నృత్యం చేస్తారు. మీకు మంచి ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. అందుకే ఈ నృత్య ప్రదర్శన తర్వాత మీ ద్వారా మేము మంచి మాటలు వినాలి అన్నారు. అప్పుడు అష్టావక్రుడు, ఓ యక్షరాజా, అలాగే మీ ఇష్టం అన్నాడు. తర్వాత ఉర్వర, మిశ్రకేశి, రంభ, ఊర్వశి, అలంబుష, ఘృతాచి, చిత్రాంగద, రుచి, మనోహర, సుకేశి, సుముఖి, హాసిని, ప్రభ, విద్యుత, ప్రశమి, దాంత, విద్యోత, రతి మొదలైన ఎందరో అప్సరసులు చక్కగా నృత్యం చేయసాగారు. గంధర్వులు వివిధ వాద్యాలను మ్రోగించారు. అష్టావక్ర మహర్షిని ఆనందిస్తూ నృత్యాలు కూడా చేశాడు. గీతాలు విన్నాడు, నృత్యాలు చూశాడు, తాను విన్నాడు. అలా కుబేరుడు వద్ద ఒక దివ్య సంవత్సర కాలం ఆనందంగా నివసించాడు. తర్వాత అష్టావక్రుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ ధనపతి, నీ నుంచి చక్కని సేవలను పొందాను. ఇక నేను ఇక్కడి నుంచి వెళతాను. నేను నీ అతిథి పూజకు చాలా సంతోషించాను. ఓ దేవా, నన్ను అనుగ్రహించు. నేను వదాన్యముని ఆజ్ఞను పాటించాలి కనుక వెళతాను. నీకు శుభం కలుగుగాక అని అష్టావక్రుడు ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాడు. అక్కడ కైలాస, మందర, హిమాలయాలపై సంచరించాడు. తర్వాత ఆ మహాపర్వతాలను దాటి అష్టావక్రుడు శివుడు కిరాత వేషంలో యుద్ధం చేసిన అక్కడ ఉత్తమ ప్రదేశానికి వచ్చి ప్రదక్షిణం చేశాడు. ఆ తర్వాత క్రిందికు దిగి ఆ క్షేత్ర ప్రభావంతో పవిత్రమైన హృదయం గలవాడయ్యాడు. 3 సార్లు ఆ పర్వతానికి ప్రదక్షిణం చేసి సంతోషించాడు. తర్వాత ఉత్తర దిక్కు వైపుకు సాగుతూ ఉండగా మహర్షికి ఒక అందమైన వనం కనిపించింది. ఆ వనం సర్వ ఋతువుల్లోనూ కూడా ఫలాలతోనూ, పూలతోనూ, పక్షులతోనూ కూడి ఉంటుంది. అక్కడక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు ఆ వనానికి ఆభరణాలుగా ఉన్నాయి. అక్కడ అష్టావక్రుడు ఒక దివ్యాశ్రమాన్ని చూశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.